నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆటి వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక అత్యంత విషాదకరమైన భయంకరమైన ఆధునిక కాలంలో అనాగరిక బీజేపీ హత్య, దళితుడిపై హత్యకు సంబంధించిన వార్తా విశేషాన్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. చూడండి, బోరు బావి నుంచి నీరు తీసుకున్నాడని దళితుడిని కొట్టి 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 చంపిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లో దారుణం. డబల్ ఇంజన్ సర్కార్ పరిపాలన తీరుతెన్నులేదండి. స్వాతంత్రం సాధించే 75 సంవత్సరాలు దాటిన దేశంలో కుల వివక్షత అంతం కాలేదు. ఏదో ఒక రూపంలో అది కోరలు చాపుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ లో షెడ్యూల్ కులాలకు చెందిన ఓ యువకుడు కుల దురహంకారానికి బలయ్యాడు. బోరు బావి నుండి తీసుకురావడమే ఆ దళితుడి యువకుడు చేసిన నేరం. గ్రామ సర్పంచ్ అతని భార్య సహా 5 వ్యక్తులు ఆ యువకుడిపై దాడి చేసి కొట్టి 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 చంపారు. బంధువులారా, గంగా జల బిందువులారని భారతీయ జనతా పార్టీ, RSS కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ వాళ్ళు హిందువుల పట్ల, హిందూ భావజాలం పట్ల పైన మాట్లాడుతూ అగ్రవర్ణ దురహంకారంతో, మనో ఉన్మాదంతో దళిత బిడ్డల్ని ఇప్పటి కూడా ఈ యుగంలో కూడా ఎంత దుర్మార్గంగా నరహత్యలు చేస్తుందో ఒకసారి చూడండి. గంగా మేరీ మైలి అని మనం సినిమా కూడా చూసినాం. ఏ దేశమే గంగా హై అని ఇంకొక సినిమా చూసినాం. ఉత్తరాదిన గంగా నది పుణ్య నది. ఓం గంగాయ నమః, ఓ పార్వతయ నమః, ఓం శివాయ నమః అని మనం అంటా ఉంటాం కదా. ఆ పరమ పవిత్రంగా గంగా నదిని పూజించే ఫేక్ దేశభక్తులారా, హిందూ సనాతన ధర్మ భక్తులారా, దీనికి సమాధానం చెప్పండి. మధ్యప్రదేశ్లోని శివపూర్ జిల్లా ఇందర్ నగర్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్వాలియర్ జిల్లాకు చెందిన దళిత యువకుడు నరజ్ జాదవ్ మంగళవారం గ్రామంలో తన బంధువు పొలానికి బోరు బావి నుండి నీరు పెడుతున్నాడు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్ పదం సింగ్ ధాకోడ్, అతని భార్య ధాకాబాయ్, మరో 3 సహాయకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. జాదవ్ పై కర్రలు, రబ్బరు పైపులతో దుండగులు విచక్షణ రహితంగా దాడి చేయడం ఆ వీడియోలో కనిపించింది. బోరు బావి విషయంలో ఓబీసీలైన ధాకడ్ కులానికి, ఎస్సీ జాదవ్ కులానికి మధ్య వివాదం నడుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 మంది నిందితులపై హత్య కేసు, SP/ST వేధింపుల నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. గ్రామ సర్పంచ్ సహా 4 నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూరోప్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. రాదలుచుకుంటే కొరడ దెబ్బలు కొదవ తన బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయకుండా కాపాడడానికి అక్కడ వేసిన ఎత్తుగడ చూడండి. కులం నా దళిత బిడ్డ బోరు ముట్టుకున్న పాపానికి ఆ గంగా నది, ఆ గంగా జలం, ఆ గంగా పరమ పవిత్రమైన నీరు మైలైందని, ఆ మైలతో ఆ పంట మొత్తం అపవిత్రమైందని ఆ కారణంతోనే కొట్టి 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 ఎంత మొత్తుకున్నా చచ్చిపోయే వరకు కూడా కొట్టి చంపేసిన దుర్మార్గమైన ఘటనకి ఇదొక ప్రత్యేక సాక్ష్యం. ఈరోజు దేశవ్యాప్తంగా బహుజన బిడ్డలు, దళిత బిడ్డలు, SC/ST బిడ్డలు మొత్తం ఉద్యమ రూపం సంతరించుకొని కడిగి పడేస్తుంటే గత్యంతరం లేక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్లు మనోన్మాద రాక్షసపు చిత్తకార్తి సునకలు ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రకటన ఎందుకు చూడండి. హతుడు కుటుంబాన్ని ముఖ్యమంత్రి విచక్షణ నిధి నుండి 4 లక్షల రూపాయలు అందించాలని కూడా ఆయన ఆదేశించారు. గ్రామానికి వెళ్లిన బాధిత కుటుంబానికి పరామర్శించాలని శివపూర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ప్రద్యుమ్న్ సింగ్ తోమర్కు సూచించారు. చూడండి, ఒక్క నెల సీఎం పేమెంట్ జీతము 4 లక్షలు అండి. నా దళిత బిడ్డను కొట్టి చంపితే 4 లక్షల రూపాయలు. భార్యని ఎవడు చూడాలా, పిల్లల్ని ఎవడు చూడాలా, ఇల్లు లేని
నా దళిత బిడ్డ బ్రతికేంటిది, ఆ పిల్లల చదువుల సంగతి ఏంటిది, ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 18,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజల డబ్బు కొట్టుకపోయిన డబ్బు ఇంకా ఎన్నికలలో అయిపోలే. ఉల్లిగడ్డ గోడాల్లో పొట్టు చిన్న పొట్టు ముక్కి ఇసరేసిన ఈ దుర్మార్గ ఘాతకానికి ఖరీదు కట్టే షరాబేవాడు. గుక్కెడు నీళ్లు తాగిన పాపానికి చావగొట్టారు. దళితులపై కాదు నాపై దాడి చేయండి అని ప్రధాని మోదీ చెప్పిన కొన్ని గంటల్లోపే ఈ దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బోరుబావి దగ్గర నీళ్లు తాగిన ఒక బాలికని చితకొట్టారు. బాలిక తండ్రిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో దారుణం జరిగింది. స్థానిక ఆశ్రమంలో ఉన్న బోరుబావి దగ్గర నీళ్లు తాగిన పాపానికి దళితులపై దాడి జరిగింది. చిన్నారి చేతి పంపుతో కొట్టగా వచ్చిన నీళ్లను తాగింది. అదే ఆశ్రమ నిర్వాహకులు ఆ అమ్మాయిపై దాడి చేశారు. ఎందుకు బోరుబావిని ముట్టుకున్నారని ప్రశ్నించారు. తన కూతుర్ను ఎందుకు కొట్టారని ప్రశ్నించిన పాపానికి బాలిక తండ్రిని కూడా విచక్షణ రహితంగా కొట్టారు. ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చినప్పటికీ దళితుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూపీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గోరక్ష పేరుతో జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో యూపీలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తండ్రి కూతుళ్లపై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళితులపై కాదు నాపై దాడి చేయండి అని ప్రధాని మోదీ అన్న గంటలోపే ఈ దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సాధువు, ఆశ్రమ నిర్వాహకుడు కూడా ఉన్నారు. దళితులన్న నెపంతోనే తనను బోరుబావి దగ్గరకు రానిపలేదని బాధితులు చెప్తున్నారు. నిజానికి ఆ బాలిక గంటల తరబడి నీళ్లు లేక అల్లాడింది. దాహార్తిని తీర్చుకోవడానికి బోరుబావి దగ్గరకు వెళ్ళింది. ఊళ్ళో ఎక్కడా నీళ్లు లభించకపోవడంతో బోరుబావి దగ్గరకు వెళ్ళినట్టు తెలిపింది. వార్తా విశేషాలు తెలంగాణ రాష్ట్ర నడి బొడ్డున జరిగిన ఘోరాతి ఘోరమైన ఆధునిక ప్రపంచంలో రామరాజ్యంలో దళితులపై రామ అంటే రామ అంటే జై శ్రీరామ్ అంటూ దళితుల మీద శ్రీరామనవమి చేయకూడదు, దళితులు చేయకూడదని వాళ్ళని నిర్దాక్షిణంగా దళితులు కొట్టడమే కాకుండా సాక్షాత్తు శ్రీరామచంద్ర సీతమ్మూరు విగ్రహాన్ని కూడా ముక్కలు నరికి పడేసి భయకంపితులు చేసిన మనో ఉన్మాదుల దుచ్చార చూడండి ఎట్లున్నదో. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో సన్యాసులు వెళుతున్న రాజ్యంలో, సాధువులు సన్యాసులు వెళుతున్న రాజ్యంలో, పిల్లలు లేని మూర్ఖులు వెళుతున్న రాజ్యంలో ఇక్కడ ఒక ఆడబిడ్డ శ్రీరామచంద్ర ప్రభుకు సీతమ్మూరు తల్లికి ప్రార్థన చేద్దామని నెట్లెక్కి వస్తుంటే మామూలుగా బిడ్డ వస్తే మామూలుగా కాదు. మేము గుడిని గడుక్కొని మొత్తం గుడిని గడికిన తర్వాత నీ పాపిష్ట పాదాలు పెడతానే. ఎంత అపచారం జరుగుతుంది. పట్టరాగాన్ని పట్టి సామూహికంగా అక్కడ మనోన్మాదులు, పురోహితులు అత్యంత పాశవికంగా నిర్దాక్షిణ్యంగా సామూహికంగా రేప్ చేసి హత్య చేసి పడేసింది. ఇక్కడ సంఘం నవ్వుతూ చూడలే పోదు కదా, చూడు నేను ఎట్లెట్లా చంపుతాను చూడని మొత్తం కొట్టి చంపేసిన తర్వాత మేము విసిరేసినాం. ఇది మా రాజ్యం, మా దేవుడు మేమే పరిపాలించుకుంటాం. పరమ పవిత్రమైన మా స్థలాల మీద, పరిశుద్ధ మా స్థలాల మీద పాపిస్తూ పాదాలు మీరు
ఆ దళితులు మీరు కాళ్ళు పెడితే ఖబర్దారి, ఇప్పుడైతే రేప్ చేసి మర్డర్ చేసినామో, మర్డర్ చేసిన భవిష్యత్తులో కూడా ఎట్లనే జరుగుతుంది. ఖబర్దారని భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ పరిపాలిస్తున్నా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరిపాలిస్తున్న దగ్గర ఇప్పటి వరకు ఆ బిడ్డ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలే, ఆ నరహంతకుల మీద, ఆ రేపిస్టుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. అక్కడ చూసినా మనం పత్రికల్లో చూస్తున్నాం, వీడియో క్లిప్పులు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఊరవతల బతుకులని, దళితుల్ని, ఈ దేశ సంపదను సృష్టిస్తున్న శ్రామిక ధీరులనే ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 1,96,000 మందిని కొట్టడము, మడ్డలు చేయడము, వేధించడం, టార్చర్ పెట్టడం ఇవన్నీ జరిగితే కేసులు బుక్ అయినాయి. అసలు ఠాకూర్లు గాని, అక్కడ రకరకాల పద్ధతులు ఉన్న అగ్రవర్ణాలు గాని, పెత్తందాలు గాని, భూస్వాములు గాని, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ భయానికి అసలు వాళ్ళ ప్రభుత్వాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలనే నేను దాక్ష్యంగా చేస్తుంటే కేసు పెట్టని కేసులు లక్షలు జరుగుతున్నాయి. కేసులు లక్షలు జరుగుతున్నాయి. లక్షలు జరుగుతుంటే ఎక్కడో కాదు, రాష్ట్ర నడిబొడ్డున, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భాగ్యనగర్ నడి రోడ్డు మీద ఈయన దళిత బిడ్డడు, మానబిడ్డడే, తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని బట్టి ఆయన చేస్తుంటే ఏం జరిగిందో చూడ, వారి మాటలు విందాం. విశాఖ నగర్ ఆల్మోస్ట్ కూడా నిన్న రాత్రి విశాఖ నగర్లో స్త్రీలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి తీసుకుండగా కాలనీలోని రెడ్డిలు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దళితులు, బీసీలు మేము కాలనీలో ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటారని కక్షతో వాళ్ళు శ్రీరామనవమి రోజు సీతారాములను జులూస్ తీసుకున్న సందర్భంలో వెహికల్ పైకి ఎక్కి విగ్రహాలను ధ్వంసం చేసి మా పైన దాడి చేసి మా భార్యను విపరీతంగా మగవాళ్ళంతా కలిసి దాడి చేసుకోవడం జరిగింది. మా ఇద్దరు అబ్బాయిల పైన, మా పైన, మా భార్య పైన దాడి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము దళితులము కాబట్టి మీరు మానవాదులు, మీరు సీతారామ కళ్యాణం చేస్తారా, విగ్రహాలను మీరు ఊరేగిస్తారా, మీరు అధ్యక్ష కార్యదర్శులు ఉంటారా అనేసి ఆ పైన. ఇక్కడ డబుల్ ఇంజన్ పరిపాలిస్తున్న ప్రాంతాలు కాదండి, రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిన్నగాక మొన్న జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం అప్పుడు హైదరాబాద్ లో జరిగిన దుర్మార్గమైన మనోన్మాదుల దుశ్చర్య. ఈ మధ్య కాలంలో మనం నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆ నియోజకవర్గ లీడర్ నా మాదిగ బిడ్డల్ని బరిగ పట్టుకొని, బెత్తం పట్టుకొని కుంటలో, నీటి కుంటలో, చెరువు కుంటలో ముంచి కొట్టి తన పెత్తందారితనాన్ని, తన మతోన్మాదపూరితమైన రాచరిక అవలక్షణాలను చూపెడుతున్న విషయం మనం అందరం మర్చిపోలేదు. నిన్నగా మొన్న జరిగిందే కదా ఎన్నికల ముందు. ఎవరో కాదు కదా, ఆదిత్యనాథ్ వెళ్తున్న రాజ్యంలో, బుల్డోజరు బాబా వెళ్తున్న రాజ్యంలో నా మాదిగ బిడ్డడు, దళిత బిడ్డడు, 9 సంవత్సరాల దళిత బిడ్డడు కుండలో నీళ్లు తాగుతుంటే స్కూల్లో మాదిగలకు ఒక కుండ, అగ్రవర్ణాల కుండను ముట్టుకుంటావని గుద్ది చంపితే నా పసిబిడ్డడు, 9 సంవత్సరాల పసిబిడ్డడు ప్రాణాలు విలవిల్లాడి చనిపోయిన విషయం. ఏం జరుగుతుంది భారతదేశంలో? ఏమి జరుగుతుంది భారతదేశంలో? మేము బతుకొద్దామా తల్లిదండ్రులకి? మేము హరిజన గిరిజనులుగా, మాదిగలుగా, బహుజన బిడ్డలుగా పుట్టడమే నేరమా?
ఈ నేరం నా తల్లిదండ్రులదా, మాదా, ఏలే పాలకులదా? లేదు, మనోన్మాదన్న ఈ దేశాన్ని హిందూ రాజ్య స్థాపన పేరు మీద, రామ రాజ్య స్థాపన పేరు మీద ఉత్తర భారతం మొత్తం మంట మాడి మసైపోతున్న నా దళిత జన బాహుల్యం గాని, బహుజన బాహుల్యం గాని, దీన్ని ఈ కేకలు, ఈ అరుపులు, మా ఆకలి మంటల, ఈ కులోన్మాదుల, ఈ మతోన్మాదుల మంటలో మాడి మసైపోతుంటే మాకు న్యాయం లేదా? మాకు న్యాయం లేదా? భారతీయ ప్రజానికమా, హిందూ జనాలారా, క్రైస్తవ జనాలారా, ముస్లిం సోదరులారా, మీరంతా ఆలోచించండి. గవర్నర్ గారు వీరు పరిశోధనాత్మకంగా పత్రికలలో వ్యాసాలు రాసిన తర్వాత సంకలనం చేయబడ్డది. ఈ బుక్ చదవండి, మీకు అర్థమవుతుంది. యజ్ఞాయామి సత్సింతం మే బ్రహ్మ సగంసితం వీర్యం ఫలం సగంసితం క్షత్రం జిష్ణయాస్యహమస్మి పురోహితం సంగంసితం క్షత్రం జిష్ణాయసహమస్మి పురోహితం ఎవరంటున్నారు ఈ మాట? కృష్ణ యజుర్వేదంలో 14:11-10లో మీరు చూడండి కృష్ణ యజుర్వేదంలో. దీంట్లో ఉన్న మాట అండి. దీనికి అర్థమైంది అంటే, ఓ అగ్ని, నా బ్రహ్మణ సన్మార్గము అగునుగాక, నా వేద శక్తి సర్వ కార్యాలను నడిపించుగాక. నేను ఏ క్షత్రుడికైతే పురోహితునిగా ఉంటానో ఆ క్షత్రుడే జయం పొందుగాక. అందరు చెప్పుకునేటట్టు వేదాల్లో వర్ణ వ్యవస్థే ఉన్నప్పటికీ రాబోయే కాలంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మారడానికి కావాల్సిన బీజం యజుర్వేదంలోనే, వర్ణ వ్యవస్థలోనే మన ధర్మానికి కూడా బీజం పడింది. ఇక్కడే ఈ అధికారాన్ని సుస్థిరం నిలబెట్టుకోవాలంటే భౌతిక ప్రపంచంలో కుదరదు. కాబట్టి సమాజాన్ని అలా కట్టి పడేయాలంటే మనిషికి బలమైన బలుడు, బుద్ధి, ఆలోచన. కాబట్టి ఆ బుద్ధి మీద ఆ ఆలోచన మీద దెబ్బ కొట్టాలి. అందుకే ఈ భావజాలాన్ని పన్నాలి. బ్రాహ్మణ వర్గం అదే ఆశించింది. ఈ కుల వ్యవస్థని సృష్టించింది భగవంతుడు. ఇది దేవుని నిర్ణయము, దైవ నిర్ణయం కాదనే శక్తి, హక్కు ఎవరికి లేదు. దైవ నిర్ణయాన్ని ధిక్కరించడం మహానేరం, మహాపాపం కట్టడేసింది. అందులో భాగంగానే ఇదే విషయం ఏంటంటే, ఈరోజు ఒక గొప్ప మాట అన్నాడు రవి. హైదరాబాద్ లో శ్రీరామచంద్ర ప్రభుకి సీతారామ కళ్యాణం చేస్తుంటే ఆ రవి అన్నట్టయినా ఆ సొసైటీలో కమ్యూనిటీలో ఆ ఏరియాలో ఆయన కాస్త కూస్తో విద్యావంతుడై, యువకుడై, తెలియగలవాడై ముందు నడిపిస్తున్న ఆ ఏరియాని ఆయన కమ్యూనిటీకి నాయకుడిగా ఉండడమే తప్ప, అగ్రవర్ణాలకు ఉండడమే తప్పు. ఇక్కడ వచ్చింది బీజం. వేదకాలంలో కూడా యజుర్వేద కాలంలో కూడా బ్రాహ్మణవాదులు అన్నటోళ్ళు, అంటే ఇప్పుడు బ్రాహ్మణులు కాదు సుమా, ఇప్పుడు భారతదేశంలో బ్రాహ్మణులు 100% గర్భ దారిద్ర్యంతో బ్రతుకుతున్నారు. రిజర్వేషన్ లేక, ఆర్థిక తోడు లేక, ఇల్లు లేక, పిల్లలు పెళ్లిళ్ళు కాక, చదువు సంధ్యలకి సహాయం లేక చాలా నికృష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆనాడు అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ఆ సమయంలో బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళిద్దరు కలిసి ఎవరైతే సంపద పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఎక్కడైతే సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న హిందూ అనే ప్రాంతంలో, అందుకొరకే హిందూ అనే పదం వచ్చింది. ఈ ఆర్యలో ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ దేశంలో బతకలేక బాబిలోనియా ప్రాంతం నుండి, అంటే ఇరాను, టర్కీ ప్రాంతం బ్రతకడానికి వచ్చిన సంచార జాతులు ఆర్య సమాజం వారు
3000 సంవత్సరాల క్రితం వచ్చిన సింధు నాగరికత ప్రాంతాన్ని మొత్తం విధ్వంసం చేసి, అక్కడ నాగరికత మొత్తం సర్వనాశనం చేసి, అక్కడ సింధు ప్రజలు మొత్తం మడ్డలు వేసి ఆ సమాజాన్ని మొత్తం అంతం చేసిన ఆర్య సమాజానికి సంబంధించిన ఆర్యులు, హిందువులనే ఇప్పటికి మూల పురుషులు, వాళ్ళు అప్పుడు ఎవరైతే బానిసలు ఉన్నారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, ఎవరైతే కష్టపడేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తిరగబడితే మనం తట్టుకోలేం కనుక వాళ్ళ బుద్ధి మీద, వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ ఆలోచన మీద, మెదడు మీద దెబ్బతీయాలని కట్టడి పెట్టిన ఆ కట్టడే కుల కట్టడి. ఆ కట్టడే మను ధర్మ శాస్త్రంలో ఉన్న వర్ణ వ్యవస్థ పునాదుల మీదనే కులం పట్టింది. కానీ నీళ్ళు అడగడం పాపమా? బావి దగ్గర బోరుగొట్టడం పాపమా? ఇక్కడేమైనా రాజ్యాధికారం వస్తుందా? అంటే నీ సంపదన దగ్గర, మేము మీ సంపద దగ్గర, ఈ నీళ్ల దగ్గర, ఈ చదువుల దగ్గర, సరస్వతమ్మ దగ్గర, గంగాదేవి దగ్గర, శ్రీరామచంద్రుడి దగ్గర మేము ఉండడానికే పాప పంకిలమైన జీవితాలు మాయైనయా? ఎక్కడి క్రీస్తు శకం అయిపోయింది కదా, అరబ్బులు వచ్చింది కదా, రాజ్య పరిపాలన వచ్చింది కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది కదా, వెళ్ళిపోయింది కదా, ఆధునిక సమాజం వచ్చింది కదా. రామరాజ్యం ఎడిపోయింది, రామరాజ్యం ఎడిపోయింది. మా మాలమాదిగల, మా బహుజనుల, మా గిరిజనుల రాజ్యమా ఇది? అంబానీ ఆదానిల భోజ్యమా? వాళ్ళకు డప్పు కొడుతూ దేశ సంపదను మొత్తం సర్వనాశనం చేస్తూ వాడా శత్రువు ఈ దేశానికి. మేమా శత్రువులం, ఈ సంపద సృష్టించే మేమా శత్రువులం. మేము కాదా హిందువులం, మేము కాదా హిందూ జల బంధువులం, మేము కాదా గంగా జల బిందువులం. ఒకసారి ఆలోచించండి, హిందూ ప్రజానికం ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ వెనుక ఎంత విషం, ఎంత కుట్రలు కుతంత్రాలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఇది మనుస్మృతి, మన ధర్మ శాస్త్రం. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో రాజ్యాంగాన్ని తయారు చేసే ఈ భారతీయ జనతా పార్టీ మనుస్మృతి ధర్మశాస్త్రం ఏందో చూడండి. మనుస్మృతి, మానవ సంహిత, సవ్యాఖ్యాన, ఆంధ్ర తాత్పర్య సాహిత్యము, శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగులో తెలుగీకరించింది, అంటే ట్రాన్స్లేషన్ చేసిన ఈ బుక్ చూద్దామండి. ఈ గ్రంథంలో ఏమున్నదో ఒకసారి మనం చూద్దాం. సిమృత చేలాని భాండేషు భోజనం కన్యా సమలంకార పరిప్రాజచ నిత్యాశ నత్యై సమయామచిత్తే ఋషో ధర్మమాచరన్ వ్యవహారోమి దోస్తేషం వివాహాస్పదృశేషః. చూడండి, ఇది రాగయుక్తంగా, సంస్కృతయుక్తంగా, ప్రాసయుక్తంగా అర్థంగాని గజాలను చేస్తున్న మంత్రోచ్చరణ వెనుక మర్మాన్ని చూడండి. ఇక్కడ ఏమంటుందో చూడండి. స్వపచులు, చండాలులు అంటే ఏంటి? చండాలులు అంటే అశుద్ధం. లెట్రిన్ ఎంత గలీజో ఈ మాదిగలు కూడా, దళితులు కూడా అంత గలీజు గల్లట. అసలు అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు వాళ్ళ ఇద్దరి మధ్య సంపర్కం చెందితే మలంలో పుట్టినోడు మాదిగలని దళితులని ఇక్కడ ఈ గ్రంథంలో మాదిగల పుట్టు కోసం వర్ణించింది. చూడండి, అది కూడా నేను ప్రూఫ్ చూపిస్తా. అయితే స్వపచులు, చండాలులు వీరికి గ్రామం వెలుపలనే నివాసం. వీరి వంట పాత్ర ఉండవు. కుక్కలు, గాడిదలు వీరికి ధనం. పేనుగా బట్టలు వీరికి వస్త్రాలు. పగిలిన కుండ పెంకులే ఆహారం అరిగించే పల్లెరములు. ఇనుప చట్రాలే ఆభరణాలు. దేశ సంచారం చేస్తూ జీవించుతూ ఉంటారు. చూసిందండి, మనకు నీళ్లు ముట్టే అధికారం లేదట.
మనకు పగిలిపోయిన కుండలే, పగిలిపోయిన నా చిన్నతనంలో 60-70 దశకాలు మేము చూసినాం. 60 దశకం అటికలు పగిలిపోయిన అటికలు ఉంటే చెరువుల నుండి నీళ్లు తెచ్చుకునేది, ఊరవతల చెరువుల కుంటల నీళ్లు తెచ్చుకునేది. మాకు బాగా గుర్తు. ఇప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కూడా శవాల దగ్గర బట్టలు గుంజుకొని వేసుకునే దౌర్భాగ్యమైన ఆర్థిక నీచమైన పరిపాలకుల ప్రభావం కదా ఇది. చూడండి, మేము ఇట్లా ఉండేటోళ్ళం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. కనుకనే ధర్మానుష్ఠాన సమయంలో వీరిని చూడడం, మాట్లాడడం నిషిద్ధం. వీరికి ఇచ్చుకోను పుచ్చుకోను ఆచారాలట్లే వగేరు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వీరు ఇతరులను దరి చేరనీయకూడదు, చూడకూడదు, తిరస్కారాలకు హరువులు అంటున్నారు. చూడండి, మతులట అగ్రవర్ణాలకు అసలు కంటి కనిపించొద్దట, ఊళ్ళో తిరగకూడదట, కంటి కనిపించకూడదట. మనం సృష్టించిన బావులు, మనం సృష్టించిన మీరు చూడండి. ఇప్పుడు ఎక్కడైనా బోరేస్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూడండి, మన వాళ్ళు ఎవరన్నా వేస్తారా? అగ్రవర్ణాలు వేస్తారా? ఒరిస్సా నుండో, మధ్యప్రదేశ్ నుండో, మహారాష్ట్ర నుండో హరిజనులు గిరిజనులు రావాలా, బోరేయాలా? హరిజనులు గిరిజనులు వేయాలా, బోరేయాలా? ఆ బోరు నీళ్లు తాగకుండా ఇట్లా మనమాట ఆ నీళ్ళ దరిదాపులకు రాకూడదట, మనమాట ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి కనిపించకూడదట, మనమాట వెలువేతకు హరువులమాట. ఇది వీక్షకులారా, ప్రేక్షకులారా, మీరు ఆలోచన చేయాలా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన ఉత్తరాది ప్రాంతాల్లో ఎంత దుర్మార్గాలకు పాల్పడుతుందంటే, రాజస్థాన్లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేత జరుగుతుంది. అంబేద్కర్ కోర్టులో విగ్రహం తీసేసిండ్రు. అక్కడ భగవద్గీత మీద ప్రమాణం చేయట్లే, రాజ్యాంగం అక్కడ కనిపెట్టలే. ఈ మనుధర్మ శాస్త్రమే భవిష్యత్తులో 400 సీట్లు, 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చేదైతే ఆదిత్యనాథ్ యోగి బరిదగించన్న మాటలు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. మొత్తం దేశంలో అంబేద్కర్ విగ్రహాలు మొత్తం కూల్చివేయబడతాయి. రాజ్యాంగాన్ని మారుస్తాం, మనుధర్మ శాస్త్రమే మా భవిష్యత్తు రాజ్యాంగం అని అంటున్నారు. కనుక ఇప్పుడు తెలంగాణలో 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు ఉంటేనే ఇంత దుర్మార్గానికి పాల్పడితే, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంటే హైదరాబాద్ నడిబొడ్డులో జరుగుతున్న ఈ దుర్మార్గాలు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇట్లా నా దళిత, నా గిరిజన, హరిజన వర్గాల్లో వాళ్ళని అణచివేయడానికి ఈ చట్టం ఉన్నది కనుక, ఈ చట్టమే మా చుట్టం కనుక దీని ప్రకారమే మిమ్మల్ని ఊరవతలు ఉంచుతాం. దీని ప్రకారమే మీకు ఎమ్మెల్యేల సీట్లు వద్దు, ఎంపీల సీట్లు వద్దు, గ్రామ పంచాయతీలు వద్దు, వార్డు మెంబర్లు వద్దు, మీరు ఊరవతలు ఉండేటోళ్ళు మీరు ఆ రీతిలో మీరు హరువులని చట్టం రాబోతుంది. ఖబర్దార్! భారతీయ జనతా పార్టీ అనక ఏదో హిందూ రాజ్యం అని జై శ్రీరామ్ అంటూ ఏమో తెలిసి తెలియని రీతిలో ఎవరో నినాదాలు వెనక ఎంత దుర్మార్గం ఉన్నదో దాన్ని ఆలోచించక తొందరపడుతున్న బిడ్డలారా, భారతీయ జనతా పార్టీకి జై కొడుతున్న బిడ్డలారా, ఒకసారి మనుధర్మ శాస్త్రం చూడండి, ఉత్తరాదిలో జరుగుతున్న దురాఘాతాలు చూడండి, సమాజాన్ని కాపాడండి. హిందూ ముస్లింల ఐక్యతతోటి దళిత బిడ్డల, గిరిజన బిడ్డల, హరిజన బిడ్డల అందరం కలిసి మెలిసి ఉండే రీతిలో వాళ్ళకి అందరికి ఉద్యోగాలు కావాలా, ఉపాధి కావాలా, అధిక ధరలు తగ్గించాలా, ఉచితంగా విద్య కావాలా, ఉచితంగా వైద్యంగా, వీటి కోసం సోయి లేకుండా హరిజన గిరిజనుల మీద దాడులు జరుగుతున్న తీరుతున్నలో చూడండి, లక్షల కేసులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. దీన్ని అరికట్టాలంటే మొత్తం అందరం కలిసి ఏకంగా సంఘటితమై వీళ్ళ మనోన్మాదాన్ని ఈ హిందూ టెర్రరిజాన్ని దూరం పెడితే తప్ప ఈ దేశానికి బతుకుండదు, ప్రగతి ఉండదు. తస్మాత్ జాగ్రత్త. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.